జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి ప్రాబ్లం? చెప్పు తెగిపోయింది సార్. దానికి పిన్ పెడుతున్నాను. ముందు అవి పక్కన పడేమని చెప్తున్నాను కదా. వచ్చి బైక్ ఎక్కువ, గ్రౌండ్ దగ్గర దింపుతాను. సార్ ఏమైంది? నేను ఎక్కలేను సార్. ఏమైంది? నేనెవరిని ముట్టుకోకూడదు సార్, మైల్ అవుతుంది. శ్రీరామలక్ష్మి, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావు? ఆ మనసుకి మైల్ అంటకుండా ఉంటే సరిపోతుంది. ఇవన్నీ సిల్లీ థింగ్స్. ఒక చదువుకున్న అమ్మాయి ఇలా మైలా మరక అంటూ కూర్చుంటే చూసేవాళ్ళు ఇంతకంటే ఎక్కువ నవ్వుతారు. మనసులో ఏం పెట్టుకోకుండా వచ్చి బైక్ ఎక్కువ. రా. ఏమైందే? అంబికేమో రోజు రోజుకి కోచ్ మీద ఇష్టం పెంచుకుంటుంటే ఆ కోచ్ ఏమో రామలక్ష్మిని ఇష్టపడుతున్నట్లున్నాడు. మొన్నటిదాకా దగ్గరుండి గేమ్ నేర్పించాడు, ఏకంగా ఇప్పుడు బైక్ పై ఎక్కించుకొచ్చాడు. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో, గేమ్ స్టార్ట్ చేద్దాం. సార్ మళ్ళీ ఏమైంది? కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. చూడు రామలక్ష్మి, ఇది రెగ్యులర్గా ప్రతి ఆడవాళ్లలో ఉండే ప్రాబ్లమే. కానీ నా దృష్టిలో ఇది ప్రాబ్లమే కాదు. కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు కూడా గ్రౌండ్లో విజయాలు సాధిస్తున్నారు. ఎంతోమంది ఆడవాళ్లు ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని విజయం కోసం పోరాడి సాధించారు. ఝాన్సీ లక్ష్మీబాయి కత్తి అంచున ఉండి ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా పసిబిడ్డని భుజాన వేసుకుని యుద్ధం చేసింది. యుద్ధం గెలవాలంటే ఎంతమంది సైనికులు పోరాడినా గెలవలేరు. అదే ఒక రాజు ఆ సైనికుల ముందుండి పోరాడితే అతని తెలివితో యుద్ధాన్ని గెలవచ్చు. నువ్వు కూడా ఈ సైనికుల టీంకి రాజువే అనుకుంటున్నాను. వెళ్ళి రెడీ అవ్వు. ఈరోజు మ్యాచ్లో నువ్వే గెలిచి తీరాలి. ఇలాంటి అవకాశం కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. దాన్ని చేజార్చుకోకు. వెళ్ళు. ఇంకా ఎంతసేపు చారు? నీకోసం ఇక్కడ నేను ఎంతో ఎదురు చూస్తున్నాను. తొందరగా వచ్చే. నీతో మాట్లాడాలి, కబుర్లు చెప్పుకోవాలి, కలిసి భోజనం చేయాలి. అసలు నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. త్వరగా వచ్చేసేయ్ చారు. చూసావా పార్వతి, నా కొడుక్కి చారు అంటే ఎంత ప్రేమో. అవునదినా? సరే. ఏమంటుంది సిను చారు? మీరంతా విన్నారని నాకు తెలుసు. కావాలని అడుగుతున్నారు కదా. సీను పైకి కనిపించడు గాని లోపల అమర ప్రేమికుడదినా. అవును, ఎంతైనా కాబోయే భార్యాభర్తలు కదా, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. చారు వచ్చినట్టుంది కదా. ఐ నో దట్. నువ్వా? నేనింకా నా కోడలేమో అనుకున్నాను. ఈ రోజు రామలక్ష్మి గేమ్ సూపర్ గా ఆడింది. తనలా ఆడుతూ ఉంటే అందరూ చూస్తూనే ఉంటే ఫైనల్ గా రామలక్ష్మి గేమ్ గెలిచింది. అందరూ బాగా అప్రిషియేట్ చేశారు. రామలక్ష్మి ఆట ఆడిందా? కాలేజ్లో చెస్ గేమ్ ఉందన్నావు కదా, అదేనా? అదే 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 చెస్ గేమే బాగా ఆడింది. అవును బావా, ఎలా ఆడాలో అని టెన్షన్ పడ్డాను, కానీ నువ్వు ధైర్యం చెప్పావు కదా, నేను బాగా ఆడి గెలిచా. రామలక్ష్మి, మీ కాలేజీలో చెస్ ఆట కూడా ఆడతారా?
ఈ మధ్య మొదలు పెట్టారత్తయ్య. సర్లే లోపలికి వెళ్ళండి. రా పార్వతి, చారుని చూద్దాం. ఆద్య, రామలక్ష్మి ఆట లాంటి రసవత్తరమైన ఆట ఇప్పుడు ఈ ఇంట్లో మొదలవబోతుంది. అదిగో నా కోడలు వచ్చేసింది. వచ్చేసావా చారు? మొత్తానికి సీను మనసు మార్చేశావు. ఇప్పుడు నీ గురించే కలవరిస్తున్నాడు. ఎంత బాగున్నావు చారు. చారు, ఎప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చాను పెద్దమ్మా. బావ పిలిచాడు. అవునా, సరే సరే. పద్మా, మధ్యాహ్నానికి వంట ఏం చేద్దాం? మా చారు కూడా వచ్చింది కదా వదినా, తన్నడిగి చేస్తానులే. అక్కర్లేదమ్మా. అదేంట్రా? చారు ఇంటికొచ్చిన శుభ సందర్భంలో ఏదైనా స్పెషల్గా తినాలనిపిస్తూ ఉంది. అది కూడా స్వయంగా చారునే వండాలి. చారు చేతి వంట తినాలని నాకుంది. అందుకనే ఈ మాటకి అభ్యంతరం చెప్పొద్దత్తయ్య. చారు బాగా మాట్లాడుతుంది, పాటలు కూడా పాడుతుంది, అన్ని పనులు చేస్తుందని తెలుసు కానీ వంట చేస్తుందని తెలియదు. ఒకసారి చారు చేతి వంట రుచి చూడాలి. ఇంతమందికి తను ఒక్కతే ఎలా వండుతుంది? చిన్నపిల్ల కదా, కొంచెం కొంచెంగా అలవాటు చెయ్యాలి. లేదత్తయ్య, చారు చేయగలదు. తన మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఏమ్మా? అవునవును, నా కోడలు 100 మందికైనా వండి పెట్టగలదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.